ఏపీ ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి చినరాజప్పకు కాలం కలిసి రావడం లేదు. మొన్నటికి మొన్న ఆయన లేకుండా హోంశాఖలో కార్యాలయాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఆ తర్వాత ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ తో తిడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఆయన చేసుకున్న పుణ్యమేనంటున్నారు. ఇటీవల గోదావరి జిల్లాకు వచ్చారు మంత్రి నారా లోకేష్. తమ పార్టీ కీలక నేతను కలిసేందుకు నేతలు, కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని హోంమంత్రి చినరాజప్ప చూశారు. రాజప్ప సరే అంటే లోకేష్ ను కలిసేందుకు పంపారు. కాదంటే పక్కన పెట్టారట. తన వైరి వర్గం అనుకున్న వారిని అసలు లోకేష్ వద్దకు పంపలేదు. కనీసం లోకేష్ ను చూసే అవకాశం లేకపోవడంతో వారు ఉస్సూరుమంటూ వెనుతిరిగి వెళ్లారు. వారిలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారట. ఆ తర్వాత విషయం లోకేష్ బాబుకు చేరింది. అదేంటి, నన్ను కలిసేందుకు ఎందుకు రాలేదు, మిమ్మల్ని నేను కాదంటానా అని చెప్పారట. అప్పుడు అసలు విషయం అంతా వివరించారట సుబ్రహ్మణ్యం. అప్పటికే విషయం తెలుసుకున్న లోకేష్ చినరాజప్పను పిలిపించమని క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. సీనియర్ అయినా మీరు చెప్పించుకోవద్దు, పార్టీలో అందరినీ సమానంగా కలుపుకొని పోవాలి, ఏదైనా చిన్నవారు పొరపాట్లు చేస్తే సమన్వయం చేసుకోవాలని చెప్పారట. ప్రోటోకాల్ ప్రకారం రెడ్డి సుబ్రహ్మణ్యం ను సైతం పక్కన పెట్టడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు లోకేష్ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేసి సర్ది చెప్పారట. అంతే, చినరాజప్పకు గాలి తీసినట్లయిందట. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.